స్వప్నాలను తన మహిమలను చాటుకోవడానికి కాకుండా భక్తుల ఈతి బాధలను తీసివేయడానికి సాయిబాబా ఉపయోగించారు. సాయిబాబా భీమాజీ పాటిల్కు స్వప్నంలో వ్యాధిని నిర్మూలించారు. మానవుని నీతిపరునిగా చేయడానికి స్వప్నాన్ని ఉపయోగించారు. గోవింద భావిష్యంలో భక్తి భావాన్ని పెంపొందింపజేయడానికి కూడా సాయి స్వప్నాలను వాడుకున్నారు. ఒకసారి బాబా రామచంద్ర వాసుదేవ గైసాస్ అనే భక్తునికి స్వప్నంలో కనిపించి 53 నాకు భిక్షగా ఇవ్వు అని అడిగారు. సాయి తాను పేదవాడు కాబట్టి 53 రూపాయలు కాక 53 కానుకలను సమర్పింపమన్నారని భావించి 53 కానుకలను సమర్పించాడు. హేమాడ్ పంత్ సాయి భావన అది కాదని 53 అధ్యాయులున్న ప్రామాణిక గురుచరిత్ర పారాయణ చేయమని అర్థమని తెలుపగా గైసాస్ దానిని పారాయణ చేశాడు. ఇంకను సాయి తన భక్తులైన సాటేకు స్వప్నంలో గురుచరిత్రను చేతిలో పట్టుకొని దానిలోని విషయాన్ని బోధపరిచినట్లు చేసినారు. ఈ విషయమే సాటే కాకాకు తెలుపగా సాయిని దాని భావం ఏమిటి బాబా అని అడిగాను. అప్పుడు సాయి దానిని మరలా సాటే పారాయణ చేయాలి అని చెప్పారు. హేమాడ్ పంత్ సాయిబాబా ఏప్రిల్ 2న బీవీదేవికి స్వప్నంలో కనిపించారని, లోగడ సాయిబాబా దేవుకు జ్ఞానేశ్వరుడు రచించిన జ్ఞానేశ్వరిని పారాయణ చేయవలసిందిగా ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం దేవు పారాయణ ప్రారంభించాడు. ఏప్రిల్ 2న సాయి బీవీదేవికి స్వప్నంలో కనిపించి భగవద్గీత బోధపడుచున్నదా లేదా అని ప్రశ్నించారు. దేవు లేదు అన్నాడు. అప్పుడు సాయి ఇంకా ఎప్పుడు తెలుసుకునేదవు అన్నారు. అప్పుడు దేవు కన్నీరు కారుస్తూ నీ కృప వర్షించినదే బోధపడడం కష్టంగా ఉన్నది బాబా అన్నాడు. అప్పుడు సాయి చదువునప్పుడు నువ్వు తొందరపడుచు చదువుతున్నావు, నా ముందర చదువుము, నా సమక్షమును చదువుము అన్నారు. దీనిని బట్టి మనం పారాయణ చేసేటప్పుడు సాయే మన ఎదురుగా ఉన్నారని నెమ్మదిగా పారాయణ చేయవలనని దేవుకే గాక మనందరికీ తెలిపినట్లయినది. కాబట్టి పారాయణ చదివేటప్పుడు తొందరపడకుండా పారాయణ చేయాలి. జై సాయిరాం. నిరాశలో గాని నిస్తేజములో గాని ఓటమిలో గాని పొడి దుడుకులలో గాని నిరాశలో గాని నిస్తేజములో గాని ఓటమిలో గాని పొడి దుడుకులలో గాని నీ నామమే మరువనురా ఓ సాయి, నీ పాదము విడు